హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్‌లో నా కిరాణా స్టోర్ ఎలా స్టార్ట్ చేశానో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో, లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో గైస్, స్టార్టింగ్‌లో వచ్చేసి నా కిరాణా స్టోర్‌కి సంబంధించి రూమ్ మొత్తం కూడా ఖాళీగా ఉండేది. సో, నేను 2 మంత్స్ నుంచి మా పేరెంట్స్‌ని అడిగి నేను ఆ కిరాణా స్టోర్‌కి సంబంధించి అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏందనేది నాకు కొంచెం కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది లేదు. బేసిక్ నాలెడ్జ్ లేనప్పటికీ కూడా నేను యూట్యూబ్‌లో కొంచెం వీడియోస్ చూసి అసలు ఈ సరుకులు ఎలా కడతారు ఏంటనేది కూడా నాకు అసలు జీరో నాలెడ్జ్ అనమాట. అయినప్పటికీ కూడా నేను చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని సరుకుల లిస్ట్ అయితే తయారు చేశాను. లైక్ బేసిక్‌గా కొన్ని సరుకుల లిస్ట్ అయితే రాసాను. సో, అవి సరుకులు తీసుకొస్తాం. కానీ మనం ఎలా ప్యాక్ చేయాలి ఏంటనేది ఐడియా లేదు కదా! సో, స్టార్టింగ్‌లో వచ్చేసి నేను కవర్‌లో పోసి ఇచ్చేవాడిని. నియర్ వచ్చేసి ఖమ్మం ఉంది. ఖమ్మం నుంచి అయితే నేను ప్యాకింగ్ కవర్స్ తెప్పించి నేను మిషన్ త్రూగా ప్యాకింగ్ అయితే చేయటం జరుగుతుంది. సో గైస్, మీరు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. పంచదార కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రీమియం ప్యాకింగ్‌తోనే నీట్‌గా అరేంజ్ చేయటం జరిగింది. సో, ఈ విధంగా అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే సేల్ చేస్తున్నాము. అంటే ఈ విధంగా కట్టి సేల్ చేస్తున్నాము. మెయిన్ వచ్చేసి కిరాణా స్టోర్‌లో స్టార్టింగ్ వచ్చేసి నాలెడ్జ్ ఉండాలి. అండ్ పేషెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకి కిరాణా స్టోర్ అంటే మెయిన్ పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ లేనిది మనం కిరాణా స్టోర్ స్టార్ట్ చేసినా కానీ సక్సెస్ అనేది అంతగా రాదు. నేను కిరాణా షాప్ పెట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా మార్నింగ్ 5:30 నుంచి నైట్ 10:30 వరకు నేను షాప్ తీసే ఉంటున్నాను అనమాట, మా షాపు. సో, ఈ విధంగా బేరం వచ్చినా రాకపోయినా కానీ పేషెన్స్‌తో మనం కూర్చొని వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, స్టార్టింగ్‌లో ఎక్కువ తెప్పించుకోకండి. బేసిక్‌గా కొంచెం సరుకే తెప్పించుకోండి. ఎందుకంటే ఎక్కువ తెప్పించుకోవడం వల్ల పురుగు పట్టడం కానివ్వండి, డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లైక్ ఏందంటే ఎక్స్‌పైర్ అయిపోతుంది. అవొకటి చూసుకోండి. స్టార్టింగ్‌లో వచ్చేసి కొంతవరకు ఇన్వెస్ట్ చేయండి. ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోకండి. లైక్ 10,000 నుంచి స్టార్ట్ చేయండి. చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ మీరు కిరాణా స్టోర్‌ని అయితే ఇంప్రూవ్‌మెంట్ చేసుకోండి. అటు ఇటు క్లియర్‌గా చూసుకొని మీరు ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఈరోజు షాప్ పెడతారు, రేపటి రోజున పక్కన ఇంకొక షాప్ వచ్చినప్పటికీ కూడా మీకు బేరం అనేది కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. అయినా కానీ పర్వాలేదు, నేను నుంచొని స్టేబుల్‌గా చేసుకోగలను అనుకున్నోళ్ళే మీరు కిరాణా స్టోర్ పెట్టుకోవాలి. చాలా పేషెన్స్ ఉండాలి. ఎంత పేషెన్స్ అంటే అసలు ఒక్కో రోజు బేరం కూడా ఉండదు. అయినప్పటికీ కూడా పేషెన్స్ ఉండాలి. మీరు చుట్టుపక్కల ఏరియాస్‌లో ఉండి మీరు ఒక్క కిరాణా షాప్ ఉన్నట్టయితే మీకు సక్సెస్ అనేది త్వరగా వస్తుంది. కిరాణా షాపులు ఉంటే మీకు బేరం అనేది చాలా తక్కువ వస్తుంది. దాంట్లోనే కరెంట్ బిల్ కానివ్వండి, రూమ్ రెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా తీసేసి మీరు జాగ్రత్తగా కిరాణా స్టోర్ అనేది కిరాణా స్టోర్ పెట్టేవాళ్ళు మీరు ఇంకొక వర్క్‌లోకి వెళ్దామంటే అస్సలు కుదరదు. ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఏదైనా ప్యాకింగ్ అయిపోయినప్పుడు స్టార్టింగ్ మీకు ప్యాకింగ్ చేయటం రాకపోతే మీరే ఓన్‌గా ప్యాకింగ్ చేసుకోవాలి. వాటి రేట్స్ వేసుకోవాలి. బిల్స్ వచ్చినప్పుడు ఏది ఎంత పడుతుంది అనేది కూడా పూర్తిగా చూసుకోవాలి. అంటే ఈ రోజున్న రేటు రేపటి రోజున మీరు తెప్పించిన సరుకుల్లో పెరగొచ్చు, తగ్గొచ్చు. తగ్గితే తగ్గిన రేట్ అమ్మాలన్నమాట. పెరిగితే పెరిగిన రేట్ అమ్మాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మీరు కిరాణా స్టోర్ అనేది రన్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా రన్ చేయాలి. మీకు ఎందుకని మరీ చెబుతున్నా అంటే నా 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నేను మీకు ఈ విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. లేదా కామెంట్ బాక్స్ త్రూగా కూడా తెలుసుకోవచ్చు. వీటి లింక్స్ వచ్చేసి అబౌట్ సెక్షన్లో సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా ఇచ్చాను. వాటి త్రూగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.